హాయ్ హలో గైస్ వాట్సాప్ పదండి ఈరోజు మనం సూపర్ హెల్తీ నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఒక సూపర్ టేస్టీ హల్వా చేసేద్దాం వచ్చేయండి. ఇది మీరు ఒక్క స్పూన్ తిందామని స్టార్ట్ చేశారంటే ఒక 2 కప్పులు లాగించేస్తారు. అంత సూపర్గా ఉంటుంది ఈ హల్వా. తరువాత నన్నైతే తిట్టుకోకండి, ఏంటి నేను ఇంత తినేసానని. పదండి ఇక దీని ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా 1 కప్పు పచ్చిశనగపప్పును తీసుకోండి. మరో సేమ్ కప్పుతో 2 కప్పులు షుగర్ని తీసుకోండి. అలానే సేమ్ కప్పుతో ఒక హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి తీసుకోండి. కొబ్బరిని ఇలా తురిమి తీసుకోండి. అందులోనే ఒక 6 యాలకులు యాడ్ చేయండి. ఒక అరకప్పు జీడిపప్పును కూడా తీసుకోండి. ఇక హాఫ్ కప్పు నెయ్యి తీసుకోండి. ప్యూర్ నెయ్యిని యూస్ చేశారంటే టేస్ట్ అనేది ఎక్స్ట్రా లెవెల్కి చేరుతుంది. ఈ హల్వా చేద్దామన్న 4 అవర్స్ ముందే పచ్చిశనగపప్పుని ఇలా నానబెట్టుకోండి. ఈ పచ్చిశనగపప్పుని శుభ్రంగా కడిగి ప్రెషర్ కుక్కర్లో వేసుకోండి. కుక్కర్ మూత పెట్టి స్టవ్ వెలిగించుకొని ఒక 4 to 5 విజిల్స్ పెట్టండి. ఒక 5 విజిల్స్ తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూడండి, పప్పు అనేది ఈ విధంగా ఉడికి ఉండాలి. ఇప్పుడు ఈ పప్పుని ఇలా పప్పు గుద్దితో లేదా మ్యాషర్తో ఈ విధంగా సాఫ్ట్గా చేసుకోండి. పప్పుని వీలైనంత క్రీమీగా అయితే చేసుకోండి. హల్వా కూడా అలానే క్రీమీగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇలా ఒక సిరామిక్ ప్యాన్ లాంటిది పెట్టండి. ఇలాంటి ప్యాన్ పెట్టడం వల్ల హల్వా అనేది కింద మాడదు, అలానే ప్యాన్కి అతుక్కోకుండా వస్తుంది. ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కాక నెయ్యిని యాడ్ చేసుకోండి. వెంటనే జీడిపప్పును కూడా యాడ్ చేసేయండి. అలానే తీసుకున్న యాలకుల్ని కూడా ఇలా చీల్చుకొని వేసుకోండి. ఫ్లేమ్ అనేది మీడియంగా పెట్టుకొని వీటిని ఒక 20 సెకండ్స్ వేయించుకోండి. ఇప్పుడు ఇలా వేయించుకున్న జీడిపప్పులోకి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోండి. వీటన్నింటిని ఇంకొక 30 సెకండ్స్ వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పును కూడా యాడ్ చేసుకోండి. ఈ పప్పుని వేశాక ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి చక్కెర కూడా యాడ్ చేసుకుందాం. మెజర్మెంట్స్ మర్చిపోకండి. కప్పు శనగపప్పుకి 2 కప్పుల చక్కెర. మీరు ఎంత క్వాంటిటీలో చేసుకుంటారో దాన్ని బట్టి వేసుకోండి. చక్కెర వేసుకున్నాక ఆపకుండా బాగా కలుపుతూనే ఉండండి. ఒక 10 మినిట్స్ వరకు కలపడం ఆపకండి, కలుపుతూనే ఉండండి. ఇలా కాసేపటికి షుగర్ మెల్ట్ అయ్యి లిక్విడ్ ఫామ్లోకి వస్తుంది. ఇప్పుడు ఆపకుండా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. ఇది కుక్ అయ్యేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి, ఎందుకంటే పైకి ఎగిరి చేతుల మీద పడుతుంది. ఇలా 1 మినిట్ గ్యాప్ ఇస్తూ కలుపుతూ ఉండాలి. ఒక 20 మినిట్స్ తర్వాత చూసారా, క్రీమీ స్ట్రక్చర్లోకి ఫామ్ అయిపోయింది హల్వా. ఇప్పుడు కావాలనుకుంటే కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. కాసేపు చల్లారాక ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నారంటే మన శనగపప్పు హల్వా రెడీ. దీని టేస్ట్ ఉంటుంది, సంవత్సరాలు గడిచినా దీన్ని టేస్ట్ మర్చిపోరు. అంత అమోఘంగా ఉంటుంది ఈ హల్వా. మస్ట్ ట్రై రెసిపీల్లో ఇది కూడా ఒకటి. మీరు ఇంతసేపు చూసారంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలా బౌల్లోకి హల్వా సర్వ్ చేసుకొని దానిపైన ఇంకొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని తినండి, అద్భుతంగా ఉంటుంది. సరే, మీరెప్పుడు ట్రై చేస్తున్నారు ఈ హల్వా? ట్రై చేసి ఎలా వచ్చిందో పక్కా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి ప్లీజ్. మరో మంచి రెసిపీతో మళ్ళా కలుద్దాం. బాయ్ గాయ్స్.